మన ప్రారంభ వక్త జి దామోదర్ నాయుడు గారు, అలాగే రెండవ వక్త అయినటువంటి ఆచార్య బోదాటి వెంకటేశ్వర్లు గారు, తర్వాతి వక్త అయినటువంటి ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు అందరూ కూడా సదస్సులో ఇప్పటికే విచ్చేసి ఉన్నారు. వారందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. సరైన సమయానికే సదస్సుకు విచ్చేసినటువంటి వారి సాహిత్య నిబద్ధతకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రారంభ వక్త అయినటువంటి ఆచార్య గారపాటి దామోదర్ నాయుడు గారి గురించి ప్రారంభ పరిచయ ప్రసంగం చేయవలసిందిగా భౌతిక శాస్త్ర అధ్యాపకురాలు శ్రీమతి సురేఖ గారిని ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారాలు. సభాముఖంగా గౌరవనీయులు శ్రీ గారపాటి దామోదర నాయుడు గారిని పరిచయం చేసే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గారపాటి దామోదరరావు నాయుడు గారు, నమస్తే సార్. సార్ ఎంఫిల్ ఎంఎల్ను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. పిహెచ్డి బెనారస్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి డాక్టరేట్ను అందుకున్నారు. దామోదర్ నాయుడు గారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో 17 సంవత్సరాల పాటు అధ్యాపకులుగా, 8 సంవత్సరాలు రీడర్గా, 8 సంవత్సరాలు ఆచార్యులుగా సాహితీ సేవలు అందించారు. ఈ క్రమంలో శాఖాధ్యక్షులుగా పార్టీ నిర్ణాయక సంఘ అధ్యక్షులుగా విశ్వవిద్యాలయంలో వివిధ ఉన్నత పదవులను అలంకరించారు. సార్ పర్యవేక్షణలో 6 పరిశోధక విద్యార్థులు ఎంఫిల్ డిగ్రీలను, 32 మంది డాక్టరేట్లను పొందారు. దశావతార తత్వ విశ్లేషణ, ప్రబంధకులు తిరుమల దర్శనం, మనుచరిత్ర, మన చరిత్ర, అన్నమయ్య వెంకటేశ్వర శతక పరిశీలన వంటి 16 గ్రంథాలు సార్ రాసిన గ్రంథాలు ముద్రితమయ్యాయి. ఇతిహాసాలు, జాతీయ సమైక్యత, మన పురాణాలు, అన్నమయ్య సాహిత్యంలో మార్మికత, విశ్వనాథ సత్యనారాయణ రేడియో నాటికల పరిశీలన, జాషువా వంటి 38 వ్యాసాలు సార్ రాశారు. సార్ జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. రేడియోలోను, దూరదర్శన్లోను అనేక ప్రసంగాలు ఇచ్చారు. వివిధ విశ్వవిద్యాలయాలను నిర్వహించే అనేక సదస్సులో దామోదర్ నాయుడు గారు ప్రసంగించారు. సార్ సాహితీ బోధకులే కాదు, కళా పోషణాభిరుచి కూడా కలవారు. భారతంలో వివిధ పాత్రలను రంగస్థలంపై ప్రదర్శించారు. 2వ ప్రపంచ తెలుగు మహాసభల్లో భువన విజయం నాటక ప్రదర్శనలో శ్రీకృష్ణదేవరాయల పాత్రను పోషించి బహుమతిని కైవసం చేసుకున్నారు. 1989 నుండి శ్రీ తలకోన సిద్ధేశ్వర అన్నదాన సంఘానికి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం వంటి అనేక కార్యక్రమాల్లో తమ అమూల్యమైన ప్రసంగాలను అందించారు. 2013 నుంచి 2019 వరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షా విభాగానికి ప్రత్యేక అధికారిగా పనిచేశారు. 2012 ఏప్రిల్ నుండి తిరుపతి ప్రాంతీయ తెలుగు అకాడమీ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా అనేక సేవలు అందించారు. ఈ విధంగా కేవలం అకాడమిక్ గానే కాదు, సాహిత్య, కళ, ఆధ్యాత్మిక రంగాల్లో విలువైన సేవలు అందించి తమదైన పాత్రను పోషిస్తూ ఆచార్య గారపాటి దామోదర్ నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ రోజు ఈ సభలో ఇతిహాసాలు, అధ్యయన ఆవశ్యకత అనే అంశంపై ప్రసంగించవలసిందిగా గారపాటి దామోదర్ నాయుడు గారిని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నా వాయిస్ వినపడుతుందా మీకు? వినిపిస్తుంది మాస్టర్. వినిపిస్తుంది సార్. ఓకే ఓకే. వీడియోలో కూడా రావచ్చు సార్. మీరు వీడియో రావాలంటే ఏం చేయాలో నాకు తెలియదు. వీడియో లేకపోయినా పర్వాలేదులే, వీడియో రాకపోతే పర్వాలేదు. వీడియోలో అంటే కింద వీడియో సింబల్ మీద మీరు టచ్ చేస్తే సరిపోతుంది సార్. దాని మీద ఉన్నటువంటి ఎర్రగీత పోతే మీ బొమ్మ మాకు కనిపిస్తుంది సార్. నేను ట్రై చేస్తాలేమ్మా. దానివల్ల నాకు టెక్నిక్స్ ఏం తెలియదు కాబట్టి నేను దానివల్ల పోవడం లేదు. ఓకే, మళ్ళా చూద్దాం దాని గురించి. సరే సార్. నేను ప్రారంభించవచ్చా? ప్రారంభించండి సార్. ఓం నమో వెంకటేశాయ. అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములను వేళ బాల్యాంక
పుష్పలత మేడం, హలో పుష్పలత మేడం, హలో. ఏమో రాయవచ్చు కదా అని కొందరు అంటున్నారు. అది వారి వారి అభీష్టం అని చెప్పడానికి కూడా వీల్లేదు. సమాజం యొక్క హితాన్ని కోరుకునేది సాహిత్యం, అంతేగాని అది ప్రాచీనమా ఆధునికమా అని గాని, అది పద్య కవిత, వచన కవిత, గేయ కవిత అని గాని ఆలోచించవలసిన అవసరం లేదు. ఆ విధంగా దృష్టిని మళ్లించకూడదు అనేది నేను మళ్ళీ మళ్ళీ సాహితీ మూర్తులందరికీ విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఆ దృష్టితో చూసి సాహిత్యం యొక్క ఎక్కువ తక్కువలను నిర్ణయించడం అనేటటువంటి పద్ధతి చాలా బాధాకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. తరువాత 2-3 అంశాలు మనం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాల్సింది, ఈ ప్రపంచములోనే శాంతి సాహిత్యాన్ని ఉద్బోధించినటువంటి సాహిత్యం భారతీయ సాహిత్యం. తెలుగు అని చెప్పడం లేదు, భారతీయ సాహిత్యం. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆచార్య ఎస్వి జోగారావు గారు అనేక దేశాలు తిరిగి అనేక అంశాలను పరిశీలించిన తరువాత చాటు పద్యాలు కొన్ని రాసుకున్నారు. అందులో కొన్ని పద్యాల భావాన్ని నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను. అణుబాంబులు తయారు చేసే ఈ కాలములో ఆ బాంబులు అధికంగా తయారు చేసి జర్మనీ, జపాన్ లాంటి దేశాలను నాశనం చేస్తే ఈ ప్రపంచానికి ఏమిటి నష్టం అని ఆయన ప్రశ్నించుకొని ఆయనే మళ్ళీ సమాధానం చెప్పాడు. జర్మన్, జపాన్ లాంటి దేశాలు నాశనం అయిపోతే తక్కువ ఖర్చుతో ఎక్కువ మిషనరీలను తయారు చేసే వ్యవస్థ లేకుండా పోతుంది తప్ప ఈ ప్రపంచానికి ఏమీ నష్టం లేదు అని. అలాగే ఆ బాంబులే లండన్ లాంటి నగరం మీద పడి ఆ లండన్ లాంటి నగరమే నాశనం అయిపోతే ఈ ప్రపంచానికి ఏమి నష్టము అని మళ్ళీ ఆయనే సమాధానం చెప్పాడు. ఏముంది, కుయుక్తులతో వ్యాపారం పేరుతో ఇతర దేశాలను ఆక్రమణ చేసుకునే వాళ్ళు లేకుండా పోతారు తప్ప ఈ ప్రపంచ దేశంలో దేనికి నష్టం ఉండదు అని. అమెరికా లాంటి పెద్ద దేశం మీద ఈ బాంబులు పడి ఆ దేశమే నాశనం అయిపోతే ఏమిటి నష్టం? డాలర్ల పేర్లతో వ్యాపారం చేసే వాళ్ళు లేకుండా పోతారు తప్ప ఈ ప్రపంచానికి ఏమీ నష్టం లేదు. మరి అటువంటి బాంబులు భారతదేశం మీద పడి భారతదేశమే నాశనం అయిపోతే ఈ ప్రపంచానికి ఏమిటి నష్టం అని ప్రశ్నించుకున్నారు జోగారావు గారు. దానికి ఆయన చెప్పిన సమాధానం, ఆయనే చెప్పుకున్న సమాధానం, ఒకవేళ భారతదేశము రాసింది అంటే శాంతిని దృష్టిలో పెట్టుకొని సమాధానం. ఈ విషయాన్ని మనం చాలా గుర్తుపెట్టు. అలాగే ఆ శాంతిని ప్రబోధించి ప్రపంచానికే మార్గదర్శకమైనటువంటి సాహిత్యములో 1 రామాయణము, 2 భారతము, 3 భాగవతము. అరవిందుల వారు ఒక్క మాట అన్నారు, అరవింద మహర్షి గారు, ఏదైనా ఒకనాడు హఠాత్తుగా సర్వ భారతీయ నాగరికత లుప్తమైపోతే ఒక్క రామాయణ ప్రతి ఒక్కటి బ్రతికి ఉంటే చాలు పునఃసృష్టి చేయవచ్చు అని శ్రీతుల అరవిందులు గారు చెప్పారు. అంటే ఎంత గొప్ప శక్తి ఆ రామాయణకు ఉందో మనం ఊహించవచ్చు. అలాగే భారత భాగవతాలకు కూడా అంత శక్తి ఉంది. రామాయణ భారత భాగవతాలని కలిపి చెప్పారు. నీటిలో పద్మం తేలుతూ వికసించి ఉంటుంది. వికసించి ఉన్నటువంటి అంటే ఆ పద్మానికి నీటిని, ఆహారాన్ని
అందించేటటువంటి కాండము బ్రతికి ఉండాలి. ఆ కాండము బాగా ఉండాలంటే కాండమనేటటువంటి మూలము, వేళ్ళు, ఆ వేళ్ల నుంచి కాండము, ఆ కాండము, ఈ మూడు కలిస్తే పద్మం వికసించి ఉంటుంది. ఈ మూటిలో ఏది లోపించిపోయినా అయిపోతుంది. ఆ మూడే రామాయణ భారత భాగవతాలు. అందుకే రామాయణాన్ని ప్రథమ అయోధ్యకాండ, అరణ్యకాండ, బాలకాండ ఇలా ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ అనే భీష్మ అనేటటువంటి పర్వాల పేరుతో విభాగం చేశారు. వేరు పర్వము అనే పదానికి పండుగ అని, చెరుకు గనుపు అని, వేరు అనే అర్థం. ఇక్కడ వేరు అనే అర్థాన్ని తీసుకోవాలి. అలాగే భాగవతాన్ని ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, తృతీయ స్కందం అనేటటువంటి విభాగాన్ని చేశారు. అంటే స్కంద విభాగమైనటువంటి భాగవతం, పర్వ విభాగమైనటువంటి భారతం, కాండ విభాగమైనటువంటి రామాయణం, ఈ మూడు ఎంతకాలము సుస్థిరంగా ఈ భారతదేశంలో ఉంటాయో అంతవరకు భారతీయ సంస్కృతి అనేటటువంటి ఆ పద్మము, భారతీయ సంస్కృతి అనేటటువంటి పద్మం వికసించి ఉంటుంది. సాహితీ మిత్రులారా, ఈ విషయాన్ని ఇంతకు ముందు ఒక ఉపన్యాసంలో నేను చెబితే, ఆ తర్వాత ఆ మరుసటి రోజు ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఏమనంటే, అన్నిటినీ పద్మంతో పోలుస్తారు ఎందుకండి? కళ్ళును చూస్తే పద్మంతో పోలుస్తారు, ముఖారవిందం అంటారు, పాదారవిందం అంటారు, అన్ని పద్మంతోనే పోలుస్తారు. పద్మానికి ఆ పోల్చడం, ముఖానికి, కాళ్లకు, అన్నిటికీ ఎందుకు పోలుస్తారు అని. దానికి బలమైనటువంటి కారణం ఉందండి. పద్మం అనేటటువంటిది అందంలో గొప్పదనో లేకపోతే సువాసనాభరితమైందనేటటువంటిది పక్కన పెడితే, నీరు ఉన్నంత వరకు పద్మం వికసించి ఉంటుంది. మురికి నీరులో కూడా తన యొక్క తేజస్సును నిలుపుకొని ఉంటుంది. ఆ నీరు పోయి కొలను ఎండిపోయి బాగా ఏమీ లేకుండా, నీటి చుక్క లేకుండా, తేమ లేకుండా ఎండిపోతే పద్మం మనకు కనిపించదు. కానీ వర్షాలు పడి మళ్ళీ ఆ నీరు కొలంలోకి నీరు వస్తే ఏ ఒక్కరూ విత్తు వేసి పెంచకుండానే పద్మం దాని అంతటా అదే ఎదుగుతుంది. వందల సంవత్సరాలైనా సరే ఆ విత్తనాలు అట్లాగే బతికి ఉంటాయి ఆ ఎండిపోయినటువంటి భూమిలో. అది పద్మం యొక్క గొప్పతనం. అంటే చిరస్థాయిగా నిలిచేదానికి, ఎక్కువ కాలం జీవించేదానికి ప్రతీక పద్మం. అందుకే రామాయణ భారత భాగవతాల్ని పద్మంతో పోలుస్తారు. ఎందుకంటే మటుమాయమైపోయి నీటి చుక్క లేకుండా, తేమ లేకుండా ఎండిపోయినటువంటి నేలలో సహితం మళ్ళీ వర్షం పడగానే మొలిచే శక్తి ఒక్క పద్మానికి మాత్రమే ఉంది. వేల సంవత్సరాలైనా సరే అది బతుకుతుంది, మళ్ళీ మొలకొస్తుంది. అంటే రామాయణ వాటిని పద్మంతో పోల్చడం అంటూ జరుగుతూ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి మరొక అంశం. ఇంకొక అంశం ఏంటంటే, మనం చదువుకునేదానికి ముందు ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేసేటప్పుడు కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు వస్తున్నటువంటి సాహిత్యం తక్కువ ఎక్కువ అనే సమస్య లేదండి. సాహిత్యం ఎప్పుడు గొప్పదే. ఈనాడు వస్తున్నటువంటి సాహిత్యం యొక్క దృక్పథం వేరుగా ఉంటుంది, ప్రాచీన సాహిత్యం యొక్క దృక్పథం వేరు. ఏమిటంటే, ఆనాడు చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ.
ఎవరైనా చదువుకున్నవాడు చదివి వినిపించి అర్థ భావాలను చెబితే, కాబట్టి ఆ దృష్టితోనే కావ్య నిర్మాణం చేయబడి ఉంటుంది. ఈనాడు ఆ అవసరం లేదు. అందరూ బాగా చదువుకుంటున్నారు, ఎక్కువ సంఖ్య చదువుకుంటున్నారు, కాబట్టి ఎవరి పాటి కూడా చదువుకోగలరు. కాబట్టి అందరూ చదువుకునేటటువంటి దృష్టితో ఈనాటి సాహిత్యం వస్తుంది. ఎవరికి అనువుగా ఉండేటటువంటి సాహిత్యం ఆనాడు రాయబడింది. కాబట్టి ఆ నిర్మాణాన్ని ఈ నిర్మాణాన్ని ఒకటిగానే భావించి మనం సాహిత్యాన్ని అధ్యయనం చేయకూడదు. ఆ నిర్మాణం వేరు, ఈ నిర్మాణం వేరు అనేటటువంటి దృష్టి మనకు ఉండాలి. అనంతకృష్ణ గారు శర్మ చెప్పినట్లు సాహిత్యం అంతా కూడా సత్యమయం కాదు, అట్లనే అసత్యమయము కాదు. సాహిత్యంలో కొంత సత్యం ఉంటుంది, కొంత అసత్యం ఉంటుంది. అసత్యం చెప్పకపోతే ఈ సత్యం నిలవదు. ఆయన చాలా గట్టిగా చాలా బాగా చెప్పాడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. సాహిత్యమునందు దొరుకు పదార్థము కాదు. అంటే ఏదో ఒక సత్యాన్ని చెప్పాలి అంటే దాన్ని కొంత కల్పన చేసి చెబితే తప్ప అది పటిష్టంగా ఉండదు. 100 ఏనుగుల బలం భీమునికి అంటే 100 ఏనుగుల బలం ఉందని కాదు అర్థం. అతడు బలవంతుడు అనేది సత్యం, 100 ఏనుగుల బలము అనేది కల్పన, అసత్యం. ఈ రెండు కలిస్తేనే సాహిత్యం. భీముడు బలవంతుడు అని ఎంత గట్టిగా చెప్పినా అది గట్టిగా పాఠకునిలోకి నిలిచిపోదు. అందుకు ఆ వినేవాడి మనసులోకి వెళ్ళిపోవాలంటే భీముడు బలవంతుడు అంటే ఎక్కదు. భీమునికి 100 ఏనుగుల బలం ఉంది అంటే వాడి మనసులోకి ఎక్కుతుంది. సాహిత్యాన్ని పాఠకుని యొక్క లేదా శ్రోత యొక్క లేదా ప్రేక్షకుని యొక్క హృదయాల్లోకి ఎక్కించడం కోసం అసత్యాన్ని జోడు చేసి సత్యాన్ని చెప్పినారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి తప్ప హేతువాద దృష్టితో ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే అది ఈనాటి విమర్శకు పనికొస్తుందేమో కానీ ఆనాటి సాహిత్యానికి మనం అన్యాయం చేసినట్లే అని తప్పదు. ఎందుకంటే హేతువాద దృష్టితో దాన్ని ఆలోచించకూడదు. మీకు కుప్పం అనేటటువంటి భారతమే ఆధారం. అంటే ఆధారం అయితే భారతమే గాని అందులో లేని అంశాలని చాలా చక్కగా కల్పన చేసి, అన్ని కల్పనలే చేసి గొప్ప అదేంటంటే కర్ణుని జన్మ వృత్తాంతం. భారతంలో నది ఒడ్డున ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి నాయన నువ్వు కూడా నా కొడుకే చెబుతుంది. అమ్మ ఇప్పుడు చెబుతున్నావు ఇది ఏంటి, నేను ఇప్పుడేం దుర్యోధన వైపు నుంచి రాలేనని చెప్తాడు. మరి అపాండవం చేయొద్దు అన్నప్పుడు అర్జునుడిని చంపాలని నేను ప్రయత్నం చేస్తాను, అర్జునుడు చస్తే నాతో కలిపి 5 మంది, నేను చస్తే అని చెప్పి పంపిస్తారు. ఇది భారత కథ. దీనికి వాళ్ళు జాయిన్ చేసింది ఏంటంటే, వాళ్ళు కల్పించిన కల్పన ఏంటంటే, తల్లి ఆ మాట అడగగానే కర్ణుడు నాకు నీ చనువు భారతంలో లేదు, ఇది కంగుందుకు వారి కల్పన. తల్లి సరే నాయన నువ్వు పాలు పిండి ఇక్కడ పెట్టి పోతాను అవి తాగు అని చెప్పింది. ఇక్కడ మనం ప్రశ్నిస్తే ఎందుకంటే యుద్ధము నాటికి భారతంలో లెక్క ప్రకారం
కర్ణునికి వయసు 79 సంవత్సరాలండి. మరి వాళ్ళ అమ్మ వయసు ఎంత ఉండాలి? 90 పైన ఎంతో ఉండాలి కదప్ప, తక్కువ ఉండే. కల్పన ఒకందుకు చేయబడింది. సరే, తల్లి కొడుకు పాలు పెట్టి వెళ్ళిపోయింది. కర్ణుడు స్నానం చేసి వచ్చే లోపల శ్రీకృష్ణుడు నల్ల పిల్లి రూపంలో వచ్చి ఆ పాలు అక్కడ ఈ సంగతి తెలిసి కుంతీదేవి కృష్ణుడు అడిగింది, నాయన నా తొలి కాన్పు అతను, చూస్తే నువ్వు ఎందుకు దుర్లించావు అని. అతను చెప్పాడు, కృష్ణుడు, అత్త ఆ పాలుగనా నీ కొడుకు కర్ణుడు తాగితే లేదా తాగి ఉంటే అతన్ని చంపడానికి నేను మరొక జన్మ ఎత్తాలి తప్ప కృష్ణార్జునుడు ఏమి చేయలేదని, అందుకని ఆ పాలు తాగకుండా చేశాను నేను అని చెప్పాడు. ఇదంతా ఎందుకు ఆ కల్పన వాళ్ళు చేసే మంది స్త్రీని పోత పాలు పోసాడు, ఆవు పాలు తెచ్చిపోయడం, తమ పాలు ఇవ్వకుండా ఉండడం అనేది 40 ఏళ్లకు ముందు ఎక్కువగా కనపడేది. దాన్ని చూసి కంగుందు కుప్పంలో ఒక ఆయన తల్లి పాలు శ్రేష్టము, తల్లి పాలు తాగిన వాడిని భగవంతుడు కూడా వాడిని బలాన్ని ఏమి చేయలేడు, వాడు దేన్నైనా మళ్ళీ జీర్ణం చేసుకోగలడు అని చెప్పడం కోసం భారతంలోని ఒక కథకు ఈ కల్పన చేసి లోకంలో నాటకాల రూపంలో ప్రదర్శన చేశారు. ఇప్పుడు నేను ఏమంటే, ఆ విధంగానే ఎప్పుడో వ్యాసుని చేత వ్రాయబడినటువంటి భారతము సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా అనేక విషయాలని గాని ఇటు భారతంలో గాని ఈ కల్పనలు అధికంగా ఆనాటి సమాజానికి అనుకూలంగా సమాజము మార్పు చెందే కొద్దీ రచయితల యొక్క మనోభావాలు భారత రామాయణాల్లో కలుస్తూ వచ్చి ఉంటాయి. అందులో ఏది ప్రక్షిప్తము, ఏది నిజంగా భారతంలో రామాయణంలో ఉంది అనే విషయాల్ని మనం చెప్పడం కష్టసాధ్యం, ఒక రకంగా చెప్పాలి అంటే అసాధ్యం కూడా. ఇంత లోతైనటువంటి అంశాన్ని గుర్తు పెట్టుకోకుండా ఈనాడు ఈ సమాజంలో నిలబడుకొని ఆ రామాయణ భారత భాగవతాలని గురించి ఈ సమాజానికి ఉపయోగమా లేదా అనేటటువంటి విమర్శ సహేతుకమైనటువంటిది కాదు. ఎందుకంటే భారత రామాయణాల్లోని కథలను ఎప్పటికప్పుడు సమాజానికి అన్వయం చేస్తూ మార్చుకుంటూ ఎన్నో విధాల అభివృద్ధి చేసినటువంటి ఘట్టాలు మనకి ఎన్నో కనబడుతూ ఉంటాయి. అయితే నన్నయ్య గారు భారత ప్రారంభంలో ఒక మాట చెప్పాడు, అది మనం అందరం గుర్తు పెట్టుకోవలసినటువంటి గొప్ప మాట. ఏంటంటే, నా కవిత్వం ఇలా ఉంటుందని చెబుతూ, సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లో నారసి మేల్నాన్ ఇతరులు అక్షర రమ్యతనాదరింప నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ్య భట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంధరుడయ్య జగద్దితంబుగన్. ఇందులో 3 అంశాలు చెప్పాడు ఆయన. ఒకటి, నానా ప్రసన్న కథా కలితార్థయుక్తి. రెండవది అక్షరమ్యత. మూడవది నానా రుచిరార్థం. అంటే కావ్యాన్ని చదువుతూ ఉంటే వినేటటువంటి వాళ్ళు ఆనందించడం కోసం అక్షర రమ్యత. ఏదో నిండు మనంబు నవ్య నవనీత సమానంబు పల్కు దారుణా కండల శస్త్రతుల్యము అన్నప్పుడు వినేవాడికి ఆనందం కలుగుతుంది. అలాగే దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి అన్నప్పుడు వినేవాడికి ఆనందం కలుగుతుంది. ఇతరులు అక్షరమ్యతానాదరింప నానా రుచిరార్థ సూక్తినిది. లోకం కోసం, సామాన్యమైనటువంటి లోకం కోసం ఏదో గతకాలమే మేలు వచ్చు కాలము కంటెన్ అన్నట్లుగా సామెతలు కూడా చెప్తున్నాను నేను. అవన్నీ లోకం కోసం. మరి నిజమైనటువంటి విషయం ఏంటంటే,
లో నారసిమేల్నాన్ ఆ విధంగా కావ్యాన్ని చదువుకోవాలి. దాని ఆవశ్యకత అప్పుడు గాని ఆ సాహిత్యంలో ఉండే గొప్పతనం బయటపడదు అని అన్నయ్య గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఒక పద్యాన్నో ఒక విషయాన్నో మళ్ళీ మళ్ళీ చదివి ఈ మాట ఎందుకు చెప్పాడు, ఈ శబ్దం ఇక్కడ ఎందుకు ప్రయోగం చేశాడు అని లో నారసి హృదయములో మదించాలి. బాగా 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 ఆలోచించినప్పుడు ఆ భారత కథలో ప్రసన్నత ఏర్పడుతుంది. ఒక వెతుకుంటారు కనబడుతుంది. లోకం కోసం చదివితే సూక్తులు కనబడతాయి. నీ ఆనందం సాహిత్యం ఏమి చెప్పబడింది కదా అని మనము ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌత్సడం శాసనిక ఆశ్రమవాస అశ్వమేధ మౌసల మహాప్రస్థాన స్వర్గారోహణ పర్వాలలో ఏం చెప్పారు? శాంతి అనుశాసనిక పర్వాలు ఈ భారతంలో ఏ పర్వం లేని నచ్చిపోయి ధర్మరాజు రాజు అయిన తర్వాత ఆలోచించమంది. ఒక్కొక్క పర్వములో ఒక్కొక్క అంశాన్ని చాలా స్పష్టం చేయడం కోసం నన్నయ్య అత్యద్భుతమైనటువంటి ప్రణాళిక వేస్తే ఆ ప్రణాళిక ప్రకారం చక్కని సౌధాన్ని నిర్మించినటువంటి సార్ మీరు మ్యూట్ లో ఉంది సార్. సార్ మీ గొంతు వినపడటం లేదు. సార్ మీరు మ్యూట్ బటన్ నొక్కేశారండి. సార్ మేడం సార్ ఫోన్ చేసి చెప్పండి మేడం. ఆ విషయాన్ని అన్నయ్య గారు తన ప్రణాళికలో చెప్పారు. ఆ ప్రణాళికను అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఒక్క చిన్న విషయం చెబుతాను మీకు ఇక్కడ. మీ అందరికీ తెలిసిన అంశమే మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే. ఒక విషయం మరీ మీకు మనవి చేస్తున్నాను. 32-33 ఏళ్ళు టీచర్ ఉద్యోగం చేసి, అంటే యూనివర్సిటీ కానీ ఎక్కడైనా కానీ చేసింది టీచర్ ఉద్యోగమే కాబట్టి ఆ ఉద్యోగం చేసేటప్పుడు ఎదుటి వాళ్ళను ఇనేటట్టుగా చెప్పడమే కానీ ఇంకో రకం ఆలోచన ఉండదు. అట్లా నేను ఒక టీచర్ గా చెప్తే మాత్రం మీరు అనేది భావించకండి. మీరంతా కూడా గొప్ప లెక్చరర్స్, గుర్తుపెట్టుకోండి. తర్వాత భారతంలో ఒక చిన్న పాయింట్ ఉందండి, దాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే నన్నయ్య ప్రణాళికను తిక్కన గారు ఎంత గొప్పగా స్వీకరించారని తెలుస్తుంది. శాంతి పర్వంలో నాడీ జంగోపాఖ్యానం అని ఒకటి ఉందండి. నాడీ జంగోపాఖ్యానం ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, నవకరిద్దరికి తప్ప. ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణులు కానీ కోమటనో లేకపోతే శూద్రులను క్షత్రియుల్ని అబ్రాహ్మణులు అనరు. అబ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కులములో పుట్టి బ్రాహ్మణ వృత్తిని వదిలి బ్రాహ్మణులు చేయకూడని పనులు ఎవడైతే చేస్తాడో వాడు అబ్రాహ్మణుడు. ఒక బ్రాహ్మణుడు తాను అబ్రాహ్మణుడుగా మారి చివరికి పతనమైపోయి
ఇక నేను బ్రతకలేను అనుకొని ఒక దొంగలతో చేరి అడవుల ప్రాంతంలో బట్టి పోతూ వారికి కూడా దూరం అయిపోయి విధివశాత్తు ఒక చెట్టు కింద చేరి ఇక నేను బ్రతకలేను, బ్రతకడానికి నాకేమీ చేత కాదు, నేను పతనం అయిపోయాను, అబ్రాహ్మణుని అయిపోయాను, ఇంక నేను బ్రతకవలసిన అవసరం లేదు అని అనుకొని ఆ చెట్టుకు ఉర్రి పోసుకొని చచ్చిపోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ చెట్టు మీదనే కాపురం ఉన్నటువంటి నాడీజంగుడు అనేటటువంటి కొంగ, ఈ నాడీజంగుడు అనేది ఒక కొంగకు పెట్టిన పేరు తిక్కనగా, నాడీజంగుడు అనేటటువంటి కొంగ ఆ ప్రయత్నాన్ని అతని దగ్గర నుంచి ఆపి అతనికి చాలా హితబోధ చేస్తుంది. ఏంటి హితబోధ? హత్య కంటే ఆత్మహత్య మహాపాపము. ఒక మనిషిని హత్య చేస్తే వచ్చేటటువంటి పాపానికంటే ఆత్మహత్య చేసుకోవడం వల్ల వచ్చేటటువంటి పాపం అధికమైనటువంటిది అనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పి, బ్రతకడం కోసం అయితే చావకూడదు, బ్రతకలేక మాత్రం చావకూడదు, ఇదిగో ఇట్లా ఉత్తర దేశం వెళ్ళు, అక్కడ ఒక రాజున్నాడు, నేను పంపించానని చెప్పు, అతను ఏదో కొంత నీకు ధన సహాయం చేస్తాడు అని పంపిస్తాడు. వీడు వెళ్తాడు ఆ రాజు దగ్గరికి. ఆ రాజు పాపం నాడీజంగుడు పంపించాడంటే, నాడీజంగు అంటే ఏదైనా సహాయం చేయాలనుకుంటాడు. కానీ మంత్రి చెబుతాడు, ఇతని ముఖంలో బ్రాహ్మణ తేజస్సు లేదు, చదువుకున్న లక్షణాలు చదువు ఉన్నాడేమో గాని నిజాయితీ అనేది చాలా తక్కువగా కనపడుతూ ఉంది, ఇతనికి మనం సహాయం చేయాల్సిన అవసరం లేదు అంటాడు. కానీ పంపింది మిత్రుడు కాబట్టి సహాయం చేయక తప్పదనే ఉద్దేశంతో ఆ ధనాన్ని కొంత ఇచ్చి పంపిస్తాడు రాజు ఈ అబ్రాహ్మణుడు. వీడు తిరిగి సాయంకాలం అయ్యేటప్పటికీ ఎక్కడైతే నాడీజంగుడు నివాసం ఉంటున్నాడో ఆ చెట్టు కిందికి వస్తాడు. అది చలికాలం. పాపం నాడీజంగుడు అక్కడక్కడ వెళ్ళి కొన్ని పుల్లలు ఏరుకొచ్చి మంట వేసి తాను భోంచేయడానికి తెచ్చుకున్నటువంటి ఏదో పళ్ళు ఆహారం తెచ్చి వాడికి పెట్టి తాను తిని తన చెట్టు మీద పడుకోకుండా తో పాటు ఆ మంటకు ఒప్పుకుంటే ఆ కొంగ పడుకుంటుంది. అర్ధరాత్రి అప్పుడు బుద్ధి పుడుతుంది. పూటకు ఏదో పాడు ఇచ్చింది కొంగ, నీ తిరిగి మా ఊరికి వెళ్ళి వ్యాపారం చేసుకోవాలి ధనంతో, మా ఊరికి వెళ్ళాలి అంటే నాకు రేపు ఉదయం నుంచి రేపు సాయంకాలం దొరుకుతుంది అని చెప్పి నిద్రపోతున్న కూడా ఎక్కడ రామాయణంలో సీత నాకు రాముడు గొప్పగా గొప్పదా? రెండవది, సత్యము నిజము రెండు ఒకటేనా? భారము నేనే రాజు అని న్యాయంగా పోరాడాడు కృష్ణుడు. ధర్మం, ఆ ధర్మము ధర్మరాజు వైపు ఉంది, నీవు న్యాయము న్యాయమని మాట్లాడద్దని చెప్పాడు. అక్కడే భారతం
సత్యానికంటే ధర్మం చాలా గొప్పది. అన్నదమ్ముల మధ్య అన్నదమ్ములు అయితే ముగ్గురికి సమాన మనుషులు వాళ్ళ యొక్క ఇస్తారు. ఇట్లా ధర్మంగా బాగా పరిష్కారం చేస్తారు. ధర్మ భాగ పరిష్కారం వేరు, న్యాయంగా భాగ పరిష్కారం చేయడం వేరు. అలాగే సత్యము నిజము ఈ రెండు కూడా ఒకటిగా కనిపిస్తాయి, కానీ నిజానికంటే సత్యం చాలా గొప్పది. ఒక్కొక్క సమయంలో అబద్ధమే సత్యం అవుతుంది. ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ పేషెంట్ 2 గంటల్లో చనిపోతాడంటే కూడా డాక్టరు ఏం పర్లేదు, నీకేం భయం లేదు, నేను ఇంజెక్షన్ వేస్తున్నాను బాగవుతుందనే చెప్తాడు. డాక్టర్ చెప్పేది అబద్ధమైన అదే సత్యం. భారతీయ సంస్కృతి ధర్మానికి సత్యానికి విలువనిచ్చి సత్యము ధర్మము నిలబెట్టడం నిర్మాణం చేయబడ్డాయి. గృహస్థ ఉండాలి. ఇలా గృహస్థ నిర్వర్తిస్తే భారత్ సమాజ ధర్మాన్ని, సమాజంలో ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి అని సంజయ్ రాయవారం, ద్రౌపద రాయవారం, శ్రీకృష్ణ రాయవారం లాంటి ఘట్టాల ద్వారా, లేదా కటిక నీతులు, విదురు నీతులు, ఇలాంటి వాటి ద్వారా, అలాగే మోక్ష ధర్మాన్ని ప్రతిపాదిస్తూ మోక్షాన్ని చక్కగా తెలియజేసింది భాగవతం. ఈ రామాయణ భారత భాగవతాలు ఎంతకాలము సుస్థిరంగా ఈ దేశంలో ఉంటాయో అంతవరకు భారతీయ సంస్కృతి చక్కగా నిలబడి ఉంటుంది. భారతీయ సంస్కృతికి మూలాధారమైనటువంటిది చెప్పినటువంటిది ఇతిహాసాలు. కొంతమంది బ్రహ్మచర్యము పాటించాలి, ఇవన్నీ కాదు. దాంపత్యం గృహస్థ ధర్మానికి మించినటువంటిది లేదు అని మన ఇతిహాసాలు చెప్పాయి. ఆ విధంగా భారత రామాయణ భాగవతాలకు అద్భుతమైనటువంటి జీవం ఉంది. ఈ మన జీవన విధానంలో వాటిని అర్థం చేసుకొని ఈనాటి సమాజానికి అనుగుణంగా ఆనాటి సమాజానికి పనికొచ్చేటటువంటి అంశాలను పక్కన పెట్టి ఈనాటి సమాజానికి కూడా మన జీవన విధానానికి పనికొచ్చే అంశాలను స్వీకరించి ఆ విధంగా మన జీవన గమనాన్ని సాగిస్తే భారతీయ సంస్కృతి ఇంకా కొంతకాలం లేదా చాలా కాలం జీవించి ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ, ముఖ్యంగా పుష్పలత మేడం గారికి పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ విన్న మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. సభ్యుల్లో ఎవరైనా సార్ చాలా నిగూఢ అర్థాన్ని చాలా అద్భుతంగా వివరించారు సార్ మీరు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్తే. పార్టిసిపెంట్స్ కి కొంత సమయం ఇవ్వండి మేడం. ఎవరైనా సందేహాలు ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు అండి? ధన్యవాదాలు సార్. భారతదేశ భారతదేశ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. నమస్కారం.